వెల్కమ్ టు నందు ఛానల్. ఈరోజు మనం ఇంతకు ముందు చూపించిన డ్రాయింగ్ని గీద్దాం. ఫస్ట్ డివైడర్ తీసుకొని సర్కిల్ గీయండి. తరువాత దాని మీద చూపించినట్లు గీయండి. తర్వాత ఆ పేజ్ చివర ఇలా గీయండి. మధ్యలో చక్రాన్ని గీయండి. ఇప్పుడు దాంట్లో ఎర్త్ పైన స్కేల్ తీసుకొని ఫ్లాగ్ బొమ్మ గీయండి. అన్నిటినీ కలపండి. మధ్యలో కూడా అప్పుడు చక్రం గీయండి. ఇప్పుడు 3 బెలూన్లు గీయండి. మూడు బెలూన్లు అయిపోయాక మనం రాయాలి కాబట్టి దాని మీద గీతలు గీసుకోండి. చూపించినట్లుగానే గీసుకోండి. స్కెచ్ పెన్స్ ఉంటే స్కెచ్ పెన్స్తో రాయండి. అక్కడ ఐ లవ్ ఇండియా అని రాయండి. ఇంకో పక్కన కూడా గీతలు గీసుకోండి. ఆ పక్క సైడు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చూపియండి. మీరు కావాలంటే ఏ కలర్ స్కెచ్ పెన్తో అయినా రాయొచ్చు. ఇప్పుడు ఎర్త్ దగ్గర ప్లాంట్ మీద లీఫ్ లాగా గీయండి. ప్లాంట్కి 3 లీవ్స్ గీయండి చూపించినట్లుగా. ఇప్పుడు మన డ్రాయింగ్ ఇంకా నీట్గా రావాలని మనం మార్కర్తో దిద్దుదాం. చూడండి, మన విష్ణు చక్రంలో 21 చక్రాలు ఉంటాయి. ఇండియన్ ఫ్లాగ్కి సాఫ్రాను 3 కలర్లు ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ బొమ్మను కూడా దిద్దుదాం. ఎర్త్ ఫేస్, లీఫ్ ప్లాంట్స్ కూడా దిద్దుదాం. ఈ డ్రాయింగ్ మీరు ఇండిపెండెన్స్ డేకి తీసుకొస్తే మీకు చాలా మంచి ర్యాంక్ వచ్చింది. కాంపిటీషన్స్లో కూడా డ్రా చేయొచ్చు. మాకు ఇండియా అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా, కలర్స్ వేసుకోవచ్చు. ఫ్లాగ్కి టాప్ పైన సాఫ్రన్ ఉంటే వేసుకోండి, లేదా ఆరెంజ్ ఉంటే వేయండి. మధ్యలో వైట్ అవసరం లేదులేండి. లాస్ట్లో గ్రీన్ వేసుకోండి. ఇప్పుడు ప్లాంట్స్ కలర్ వేద్దాము. లైట్గా డార్క్ గ్రీన్ వేసి దాని మీద గ్రీన్ దిద్దితే బాగా వచ్చింది. మిగిలిన ప్లేస్లో ఎల్లో గీయండి. ప్రతి ప్లాంట్కి అంతే గీస్తే కొంచెం నీట్గా వచ్చింది. మూడో లీఫ్కి కూడా అంతే గీయాలి. ఇప్పుడు ఈ పక్క సైడ్ ఉన్న ప్లాంట్స్, లీవ్స్ కూడా అంతే గీయండి. ఎల్లో కలర్ కూడా గీస్తే బాగుంటుందని గీసామండి. ఇప్పుడు 3 బెలూన్స్కి ఇండియా ఫ్లాగ్ కలర్స్ వేయండి. పైన ఏమో ఆరెంజ్ వేయండి, మధ్యలో ఏమో
వైట్ వేయండి, లాస్ట్లో ఏమో గ్రీన్ వేయండి. అప్పుడు డార్క్ బ్లూ కలర్ తీసుకొని ల్యాండ్ ఏరియా మొత్తం పక్కన సైడ్లో దిద్దండి. ఇప్పుడు మధ్యలో వాటర్ ఉండాలి కాబట్టి ఆ డార్క్ బ్లూ కలర్ మీద బ్లూ కలర్ దిద్దేయండి. ఇప్పుడు ఇది అయిపోయాక ల్యాండ్ ఏరియా ఉంటుంది కదా, అది కూడా సేమే. డార్క్ గ్రీన్ వేసి దాని మీద లైట్ గ్రీన్ దిద్ది తర్వాత మిగిలిన ఏరియాలో ఎల్లో గీసుకోవాలి. ఇప్పుడు ఫ్లాగ్ ఉంది కదా, దాని మీద మనం బ్రౌన్ కలర్ వేద్దాము. ఇప్పుడు మనం రాసిన పెన్సిల్ని ఎరేజ్ చేసేయండి. చూడండి ఇప్పుడు డ్రాయింగ్ ఎంత బాగుందో.